నమస్తే H6 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. నేడు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హరీష్, కవిత. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్న లోకేష్, అమరావతి రైతుల త్యాగాలు అందులో చూపించారని వెల్లడి. పెదకురపాడు టీడీపీ నాయకుల మీడియా సమావేశం. టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమన్న టీడీపీ నాయకులు. కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పై కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజన్న సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ హోదాలో ఉండి సోయలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్లపై వ్యక్తిగత దోషణలకు దిగుతున్నారని, ఇది పద్ధతి కాదని హితవు పలికారు. ఉపాధి హామీ, హరితహారం, అంగన్వాడీ, ప్రధానమంత్రి సడక్ యోజన పథకాలకు కేంద్రం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను తాను ఇచ్చినట్లుగా ఎంపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా పథకాలు అందరికీ వస్తాయన్నారు. బండి సంజయ్ గారు మరి 2 రోజులు 3 రోజులు మన ఇక్కడ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం, అదేవిధంగా 1-2 రోజులు వేములవాడ శాసనసభ నియోజకవర్గం, ఈ 2 శాసనసభ నియోజకవర్గంలో వారు పర్యటన చేశారు. చాలా గ్రామాలు తిరుక్కుంటూ ఉపన్యాసాలు కూడా అక్కడక్కడ ఇచ్చిండ్రు. ఆ ఉపన్యాసాల లోపట ఒకటి, మా పార్టీ అధినేత కేసీఆర్ గారి పైన, తర్వాత ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కేటీఆర్ గారి పైన వ్యక్తిగత దూషణలకు దిగిండ్రు. అక్కడక్కడ ఈ 2 నియోజకవర్గాల్లో నా పైన కూడా మాట్లాడారు. కాబట్టి వీటిపైన మాట్లాడుతూ తన ఉద్దేశం, ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఆయన ఎన్నికల ప్రచారం చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఆయన పర్యటన లోపట ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు కట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెట్టినా, ఈ మండలానికి ఖర్చు పెట్టినా అని చెప్పి ఇంత పెద్ద ఫ్లెక్సీలు కట్టాడు. దానిపైన ఫస్ట్ మాట్లాడుతున్నాడు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా తనకు ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు వస్తాయి. అది ఎంపీ ల్యాడ్స్. త్వరగతిగా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏమని చెప్పి అది దాదాపు పివి నరసింహారావు గారు ఉన్నప్పటి నుంచి, అంటే అది 35 ఏళ్ల నుంచి ఎంపీ ల్యాడ్స్ మొదలైనాయి. ఫస్ట్ 50 లక్షలతో మొదలైనాయి, 1 కోటి రూపాయలు మొదలైనాయి, 2 కోట్లు మొదలైనాయి, మళ్ళీ దాన్ని 5 కోట్లుగా మార్చిన విషయం మనకందరికి తెలుసు. 1991 నుంచి మొదలుపెట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకం, మీ గ్రామంలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం. హరితహారం, దీనికి ఇంత ఖర్చు పెట్టాం. అంగన్వాడీ, దానికి ఇంత ఖర్చు పెట్టాం. అవి రాసిండ్రు. అక్కడక్కడ ప్రధానమంత్రి సడక్ యోజన అవి రాసిండ్రు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను 10 ఏళ్లు పనిచేసా, వారు 5 ఏళ్లు పనిచేశారు. ఇవన్నీ కూడా నేను పార్లమెంట్ ఎంపీ కాకముందు, నువ్వు కాకముందు, ఎవరు కాకముందు ఈ పథకాలన్నీ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం 20 సంవత్సరాల నుంచి వస్తున్నది. అది సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా ఉంటూ పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చేసి అదనంగా పని దినాలు గ్రామీణ ప్రాంతాల లోపల పేద వర్గాలకి అదనంగా 100 రోజులు పని ఇప్పించాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చి అది 100 రోజుల పని దినాలనే పథకం ఉన్నది. నువ్వు మోడీ గారినే అబాస్పాలు చేస్తున్నావు. మోడీ గారు కూడా చెప్పుకోలేదు. నువ్వు ఈ పోస్టర్లు వేసి మోడీ గారినే నువ్వు విధంగా కించపరిచినావు. ఎందుకంటే చట్టం అది 2005 నుంచి వస్తుంది. పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని నేను తీసుకొచ్చినా అంటే ఏందది? కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి నేను ఒక జాతీయ రహదారి తీసుకొచ్చినా, లేదా ఒక త్రిబుల్ ఐటీ పట్టుకొచ్చినా, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పట్టుకొచ్చినా, లేదా ఐసర్ అనే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పట్టుకొచ్చినా, లేదా ఇక్కడ ఒక పెద్ద పరిశ్రమ పట్టుకొచ్చినా
ఇక్కడ మన సిరిసిల్ల లోపట మన చేనేత కార్మిక వర్గం వేలాది మంది ఉంటారు. వీళ్ళకు కొత్త తరం యంగ్స్టర్స్కి ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ ఫ్యాషన్ టెక్నాలజీ పట్టుకొచ్చిన, లేకపోతే హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒక ఇన్స్టిట్యూట్ పట్టుకొచ్చిన, ఇది ఎంపీలు చేయవలసిన పని. నేను చెప్తా, గర్వంగా చెప్తా, ఇలా లేని అవకాశం లేని కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ పట్టుకొచ్చిన, 1000 కోట్లు పట్టుకొచ్చిన మోడీ గారి ప్రభుత్వమే తెచ్చిన, వెంకయ్య నాయుడు గారే ఇచ్చిండ్రు, అది మీ నాయకులే ఇచ్చిండ్రు. అది కూడా చెప్తాను, అబద్ధం ఎందుకు ఆడాలి? అందుకని నేను కేసీఆర్ గారికి వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు 100 సార్లు చెప్పాను ఇప్పటివరకు. యాత్ర 2 చిత్రం వైసీపీ నాయకులకు అంతిమ యాత్రలా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో గట్యాడలో ఈ సాయంత్రం శంకరావ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని ఫైల్స్ చిత్రం గురించి ప్రస్తావించారు. రాజధాని ఫైల్స్ మీరందరూ చూడాలని పిలుపునిచ్చారు. అమరావతి కోసం రైతులు వారి భూములు త్యాగం చేశారని, ఈ అంశాలన్నీ ఆ సినిమాలో ఉన్నాయని లోకేష్ తెలిపారు. రైతుల తరపున నిలబడడానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని సినిమా తీశాడు. అంటే అమరావతి ఉద్యమంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు చూపించడానికి ఒక నిర్మాత సినిమా తీస్తే ఈ ప్యాలెస్ పిల్లి భయపడి కోర్టు దగ్గరికి వెళ్ళి ఆ సినిమా ఆపేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు కూడా మంగళగిరి నియోజకవర్గం తిరగాలంటే పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్. రాజధాని విషయంలో ఎన్ని జేటర్లు తీసుకున్నాడో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానని ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్. కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న దగ్గర రాజధాని కట్టాలని చెప్పిన వ్యక్తి జగన్. ఇప్పటికీ చిన్న రాష్ట్రమయం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదానికి నేను సిద్ధంగా లేనని చెప్పి ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్. అమరావతికి నేను సంపూర్ణంగా మద్దతు తెలుపుతానని ఆనాడు హామీ ఇచ్చి రైతులకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ సైకో జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తల్లి? 3 రాజధానులని మన జీవితాలతో 3 ముక్కల ఆట ఆడాడు. ఈ జగన్ని సభాముఖంగా అడుగుతున్నా, 3 ముక్కల ఆటతో ఉత్తరాంధ్రకి నువ్వు పీకిందేంటని ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఉత్తరాంధ్రలో నువ్వు ఒక్క ఇటుకేసావా? ఒక పరిశ్రమ తీసుకొచ్చావా? నిరుద్యోగ యువకులకి ఒక్క ఉద్యోగం కల్పించావా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. నిన్నగాక మొన్న జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా ఇంకొక 5 సంవత్సరాలు హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండాలంట. ఆయన చెప్తాడు, అసలు మీకు సిగ్గుందా? మీరు చేతగాని వాళ్ళు కనుకనే ఈరోజు ఎక్కడ రాజధాని లేని పరిస్థితి. ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం రాజధాని ఎక్కడా అని ఆంధ్రుల వైపు చూసి ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఈ బిల్డప్ జగన్ బిల్డప్ కోసం యాత్ర 2 సినిమా తీశాడు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారింది. ఇక్కడున్న రైతులు ప్రజలందరినీ నేను కోరుతున్నా, దయచేసి అమరావతి ఫైల్ సినిమా మీరు అందరూ చూడాలి. ఎందుకంటే మన కోసం 5 కోట్ల ఆంధ్రుల కోసం 3 పంటలు పండుతున్న భూమిని త్యాగం చేశారు అమరావతి రైతులు. వాళ్ళు గత 4 సంవత్సరాలు 10 నెలలుగా పడుతున్న కష్టాలు అవమానాలన్నీ ఆ సినిమాలో చూపించారు. దయచేసి అందరూ ఆ సినిమా చూడవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. గుంటూరు స్వగృహ ఫంక్షన్ హాల్లో పెదకురపాడు టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. పెదకురపాడు నుండి కొమ్మాలపాటి శ్రీధర్కు టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. టీడీపీకి ఎన్నో సేవలు అందించిన కొమ్మాలపాటి శ్రీధర్కు ఈసారి అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెదకురపాడులో టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వారం నుంచి పెదకురపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీధర్ కాదు అనేది వింటా ఉన్నాం. మీడియాలో, సోషల్ మీడియాలో అవన్నీ కూడా ఖండిస్తా ఉన్నాం. పార్టీ మరి చరిత్ర కలిగినటువంటి పార్టీ, మరి ఇలాంటి మంచి నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకున్నటువంటి పార్టీ. మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారు అనే వ్యక్తి దాదాపుగా
17-18 సంవత్సరాల నుంచి కూడా పెదకూరుపాడు నియోజకవర్గంలో అన్ని రకాలుగా మరి సేవలు అందిస్తా ఉన్నారు. వారి వ్యక్తిగతంగా కానీ, మరి పార్టీ పరంగా కానీ, మరి ప్రభుత్వంగా కానీ, మరి పెదకూరుపాడు నియోజకవర్గం అంటే కొమ్మాలపాడు శ్రేణులు, కొమ్మాలపాడు శ్రేణులు అంటే పెదకూరుపాడు నియోజకవర్గం. ఈనాడు స్థానికుడు కాకుండా వేరే వేరే పేర్లు వస్తా ఉన్నాయి. ఆ వేరే వేరే పేర్లు వచ్చే వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు కాదు. ఏదన్నా కష్టమైనా నష్టమైనా కింద పడ్డా పైన పడ్డా మన స్థానికులకు, అది కూడా మనకి కష్టకాలంలో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ గారికి సీటు ఇస్తానని చెప్పి అధిష్టానం ఇస్తుంది అని చెప్పి నాకైతే ఇప్పటికీ కూడా నమ్మకం ఉంది. దానికి మీరందరూ కూడా కార్యోన్ముఖులు అవుతారని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా. మరొక ప్రమాదం కూడా ఉంది. కొమ్మాలపాటి శ్రీధర్ గారికి కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి ఏదో పేర్లు వస్తా ఉన్నాయి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు అయినోళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉన్నా. వాళ్ళ తత్వాలు నాకు తెలుసు. వాళ్ళు అయినోళ్ళు రేపు ఎలక్షన్ ఏ విధంగా చేస్తారో, ఏ విధంగా ఎలక్షన్ లో ముందుకు పోతారో తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం కూడా మనకి ఉంది కాబట్టి కాసుకొని ఉంది కాబట్టి మనం ఒక్కటే ఈ పార్టీలో ఎవరైతే కష్టపడ్డారు, ఎవరైతే నష్టపోయారు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు కదా. శ్రీధర్ గారు ఉన్నాడు. శ్రీధర్ గారు లేకపోతే శ్రీధర్ గారు నాకు వద్దు అని అంటే పార్టీ ఇంకొక ఆలోచన చేసిన తప్పని నేను భావిస్తున్నాను. ఈ రోజు పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలందరం కూడా రేపు 2024లో ఖచ్చితంగా కొమ్మాలపాటి శ్రీధర్ గారు గత 3 సార్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎట్లయితే బీఫామ్ తీసుకున్నాడో రేపు 24లో కూడా ఖచ్చితంగా కొమ్మాలపాటి శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేటువంటి అవకాశం కల్పించాలని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి ఈ మీడియా సమావేశంగా మేమందరం కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. అది వాస్తవమైన అవాస్తవమైనా సరే ఉన్నటువంటి దాంట్లో నిమిషాల్లోనే ఉన్నటువంటి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం మొత్తంగా వెళ్ళిపోయేటువంటి వాతావరణం ఈ రోజు మనకందరికీ తెలుసు. 2007 నుంచి ఈ రోజు వరకు కూడా పెదకూరుపాడు నియోజకవర్గంలో గత 18 సంవత్సరాల నుంచి పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండి మరి వీళ్ళందరికీ కూడా కుల మతాలకు అతీతంగా తన సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించినటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ గారు మరి ఏది ఏమైనా 2007కి ముందు ఆనుకున్నటువంటి అప్పటి మరి కన్నా లక్ష్మీనారాయణ గారు సుమారుగా 1990 నుంచి 89 నుంచి కూడా వరుసగా 4 పర్యాయాలు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున పెదకూరుపాడు నియోజకవర్గంలో గెలుపొందినప్పుడు మళ్ళీ పెదకూరుపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను చూస్తామా అని చెప్పేసి యావన్ పెదకూరుపాడు తెలుగుదేశం కార్యకర్తలు ఆలోచనలో ఉన్నప్పుడు ఆ రోజు ఏదైతే ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో కొమ్మాలపాటి శ్రీధర్ గారిని అప్పటి జాతీయ అధ్యక్షులు, ఇప్పటి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఇక్కడికి పంపించారో మరి పంపించినటువంటి ఆశయాన్ని ఈ రోజుకి కూడా కొమ్మాలపాటి శ్రీధర్ గారు పెదకూరుపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎదురు లేకుండా చేసినటువంటి సందర్భం మీరందరూ కూడా చూశారు. దానికి ఉదాహరణ 2009లో మంచి మెజారిటీతో గెలవటం, 2014లో మంచి మెజారిటీతో గెలవటం, 2019 అనుకునేటువంటి ఎలక్షన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఒక ఛాన్స్ అనుకునేటువంటి ఒక నినాదంలో మరి అన్ని చోట్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరి మిగతా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా మరి ఎక్కువ మొత్తం తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా మా పెదకూరుపాడు నియోజకవర్గంలో మా కొమ్మాలపాటి శ్రీధర్ గారు కొద్దిపాటి తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. అయినా సరే ఎక్కడ కూడా కార్యకర్తలు, నాయకుల్లో ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉన్నటువంటి 2019 నుంచి ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాల కాలంలో కూడా ఉన్నటువంటి వైసీపీ అరాచకాలు, వైసీపీ చేస్తున్నటువంటి అక్రమాలని వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటి కూడా మీకు నేనున్నాను అని చెప్పేసి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఎవరు ఏ పిలిపించినా సరే ఈ పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా ఒక్క కార్యక్రమం కూడా మేము మిస్ అవ్వకపోగా 5 మండలాల్లో కూడా మిగతా నియోజకవర్గాలు ధీటుగా మా కొమ్మాలపాటి గారి పిలుపుని మేమందరం ఆచరించాము.
జయప్రదం చేశాం, విజయవంతం చేశాం. ఈ రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో ఇదే కొమ్మాలపాటి శ్రీధర్ గారు 2024లో బీఫామ్ తీసుకొని పోటీ చేస్తున్నాడు అనుకునేటువంటి మాట ఏకోన్ముఖంగా మేమందరం ఏ రకంగా అయితే తెలియజేస్తున్నామో, రేపు గెలిచేటువంటి మెజార్టీ కూడా ఈ ఉన్నటువంటి నరసరావుపేట పార్లమెంట్ లో పెదకూరపాడు నియోజకవర్గంలో కొమ్మాలపాటి శ్రీధర్ గారు 50,000 మెజార్టీతో గెలిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు. ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజల్ని కాపాడినటువంటి ఏకైక వ్యక్తి కొమ్మాలపాటి శ్రీధర్ గారు. కొమ్మాలపాటి శ్రీధర్ గారు రాకముందు ఈ నియోజకవర్గం ఎలా ఉంది, శ్రీధర్ గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం గాని ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరిగిందో కూడా మనం అందరం గమనించుకోవాలి. కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఆశయం ఒకటే, 175 నియోజకవర్గాల కల్లా పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గం పెదకూరపాడు నియోజకవర్గం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా ఈ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల కల్లా ఒక అగ్ర నియోజకవర్గంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి 175 నియోజకవర్గాల కల్లా పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఒక తెలుగుదేశం పార్టీకి కంచుకాటుగా నిర్మించినటువంటి ఏకైక వ్యక్తి కొమ్మాలపాటి శ్రీధర్ గారు. ఏదైనప్పుడు కూడా కొమ్మాలపాటి శ్రీధర్ గారు వెంట మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వివిధ సామాజిక వర్గాలందరూ కూడా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలుసుకోవాలి. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ఒక అసాంఘిక వ్యవస్థగా ఉందని, తమ నాయకుడు చేతులు మడతపెట్టి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాధనంతో వైసీపీ ప్రైవేటు సైన్యం తయారు చేశారని, 2,60,000 మంది వాలంటీర్ల జీవితాలు నాశనం చేశారని ఆరోపించారు. మీరందరూ నా సైన్యం, చేతులు మడతేద్దాం, మీరు సిద్ధంగా అండి అంటే ఏంటి భావన? ఒక అధికారిక సభలో చేతులు మడత పెట్టే టైం వచ్చింది, మీరందరూ సిద్ధంగా అండి అంటే దాని అర్థం ఏంటో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడే మాట్లాది, లేదంటే అందరూ అంటుంటారు కడప ఫ్యాక్షన్ అని. మరి ఆయన కడపలో ఎంత ఫ్యాక్షన్ చేశాడో మాకు తెలియదు, కానీ ఆ కడప ఫ్యాక్షన్ మాటల్లాగానే ఉన్నాయా అవి ప్రజాస్వామ్య నాయకుల్లాగా ఒక సేవ చేసే రాజకీయ వ్యక్తి మాటల్లాగా ఉన్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. 2,60,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరందరూ కూడా సిద్ధంగా అంటే రేపు ఎలక్షన్ లో ప్రజలను కొడతానిక, లేకపోతే ఎలక్షన్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడానిక, దేనికి సిద్ధం వీళ్ళంతా కూడా? ప్రతి 50 ఇళ్లకి ఒక మిషన్ పెట్టాను, ఏదో 50 కుటుంబాలకి సేవ చేస్తానని చెప్పినటువంటి ఈ మనిషి ఇవాళ మీరు సిద్ధంగా అండి సోదరులు మడత పెట్టండి అంటే ఈ 50 ఇళ్లను కూడా ఓట్లు వేయడానికి రానివ్వకుండా మీరే ఓట్లు వేసుకుందాం. మన ఊర్లో సేవ చేసేవాడు చేతులు మడత పెట్టవలసిన అవసరం ఏమొచ్చాయి? ప్రజలు ఒకసారి గమనించండి. ముఖ్యమంత్రి గారి మాటల్లోని అర్థాన్ని ఒకసారి మీరు గమనించండి. అసలు మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం, నువ్వు 5,000 ప్రజల సొమ్ము ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చా? వాళ్ళకి ఇచ్చేది కాక ఈ రోజున పెద్ద ఎత్తున లంచాలకి తావులేని ప్రభుత్వం అంటాడు, లంచాలకి ఆస్కారం ఏమనంటాడు. మీరందరూ కూడా సేవ చేస్తున్నారు, మీది ఉద్యోగమే కాదు, మీరందరూ కూడా రేపు కాబోయే లీడర్లు అంటాడు ఒక పక్కన. అంటే లీడర్లు ఇన్ ద సెన్స్ నీ పార్టీ కార్యకర్తలనా, నీ పార్టీ నుంచి లీడర్గా తయారు చేస్తావనా? ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా నా పార్టీ కార్యకర్తలతో నా సైన్యము, నా ప్రైవేట్ సైన్యము అని చెప్పకనే నేనంతా కూడా చెప్పాడు కదా. మరి వీళ్ళందరూ ఈ రాష్ట్రానికి అవసరమా? వీళ్ళకి ఏదో మళ్ళీ పేర్లు, వజ్రాలు కొంతమంది అంట, రత్నాలు కొంతమంది అంట. అంటే 2.6 లక్షల నువ్వు పెట్టుకున్నటువంటి నీ సైన్యంలో ఒక 875 మంది వజ్రాలంట, 4,150 మంది రత్నాలంట, మిగిలిన వాళ్ళంతా మామూలే. మరి అంటే వీళ్ళలో 5,025 మందే నువ్వు గుర్తించావు, వాళ్ళు బాగా పనిచేశారంటే అసలు వీళ్ళకి ఇచ్చిన పనేంటి? నువ్వు
ఏదో పొద్దున్న చిక్కటి చిరునవ్వుతో కాలింగ్ బెల్ నొక్కి పెన్షన్ ఇస్తున్నారు అవ్వలకి తాతలకి అని చెప్పావు. అసలు వీళ్ళ డ్యూటీ ఏంటి? నెల నెల ఒకసారి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వటం. దానికి నీకు 50 ఏళ్ళకి ఒకటి కావాలన్నా? ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలు. మేమేమి మీకు వాళ్ళు వచ్చి సేవ చేస్తారంటే వద్దని చెప్తాను కాదు మేము. కానీ దీని వెనక దుర్వినియోగం అవుతున్నటువంటి ప్రజల సొమ్ము ఎంత? ఇన్ని వేల కోట్లు ఇవాళ వీళ్ళ కోసం ఖర్చు చేశాడు. ఈ వేల కోట్లన్నీ కూడా ఇంకా చాలా మంది పేదలకి, చాలా మంది వికలాంగులకి, చాలా మంది వితంతువులకి నెల ఇవ్వచ్చు కదా. నేను చెప్పేది ఇంకా ఎక్కువ మందికి ఇవ్వచ్చు కదా. సక్రమంగా ఉన్నటువంటి వ్యవస్థలోని ఉద్యోగస్తులందరినీ కూడా మీరు ఉపయోగించుకుంటే ఇంకా లక్షల మందికి బెనిఫిట్స్ ఇవ్వచ్చు. కానీ నీ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా నువ్వు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇవాళ వాళ్ళ ద్వారా ఊర్లో ఏ పని కావాలన్నా కానీ ఆ వాలంటీర్ అనే కూడా ఆ గ్రామ సచివాలయానికో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళేటట్టుగా నువ్వు పనిచేస్తూ ఎక్కడా కూడా లంచాలకు ఆస్కారం లేదు, చాలా జెన్యూన్ గా పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గుందా ముఖ్యమంత్రి గారు మీకు? అసలు నువ్వు నిన్న చేసిన పని ఏంటి? లంచం కదా అది? నువ్వు చెప్తున్నటువంటి నీ సైన్యానికి రేపు ఎలక్షన్ లో మీరు పెద్ద ఎత్తున గొడవ చేయండిరా. మీరు ఎవరో కూడా బూతులకు వచ్చి ఓట్లు లేకుండా చేయాల్సిన పని మేము ఎందుకు పెట్టాను అని చెప్పి ఈ రోజున నువ్వు ఒక్కొక్కళ్ళకి 45,000, 30,000, 15,000 చొప్పున ప్రజల సొమ్మును పంచుతున్నావంటే ఏమంటారు ముఖ్యమంత్రి గారు? ఇంతకంటే ఇంకా లంచం ఏమైనా ఉందంట? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వే నీ కింద సైన్యానికి లంచం ఇస్తున్నావు కదా. లంచాలకు ఆస్కారం లేదని నిశ్చితుగా ఏ రకంగా చెప్పగలుగుతావు నువ్వు? ఒక సభ పెడితే ఆ రోజున ప్రాంతం అంతా కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. నిన్న గుంటూరు నుంచి నరసరాపేట వెళ్ళాలంటే పాపం వాళ్ళు నిన్న నరకయాత్రలు చూశారు. నిన్న మచిలీపట్నం నుంచి వచ్చే బస్సులు తెనాలి దాటగానే రోడ్డు మీద ఆపితే తెనాలి నుంచి గుంటూరు వచ్చే వాళ్ళు నరకయాత్రలు చూశారు. పచ్చని చెట్లు కొట్టేస్తావు, బాగున్నటువంటి రోడ్లకు గుంటలు పెట్టి బారికేట్లు కడతావు. దానికోసమా నువ్వు చేతులు మెలిపెట్టేది, సిద్ధం చేసేది? ఇవాళ 400 కోట్ల నిన్న నీ ఖర్చు ఎవడబ్బ సంపాదించింది? ఎవరికి ఇచ్చావు? ఎవరికి చెందవలసిన సొమ్ముని ఎవరికి పంచుతున్నావు నువ్వు? నీ స్వలాభం కోసం, నీ సొంతం కోసం నువ్వు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సైన్యానికి ప్రజలు డబ్బిస్తావా? అది ప్రజాస్వామ్యమా? దీనికోసం నువ్వు వచ్చి అక్కడ సభలు పెట్టి ప్రతిపక్ష నాయకులు తిడతావా? ప్రజలను ఒకసారి ఆలోచన చేయండి. ఈ వ్యక్తి మళ్ళా ఉండాలని కోరుకుంటున్నాడు. అవసరమా? పరిపాలన అంటే చేత కాదు. ప్రజల సొమ్మును విచ్చలవిడిగా తన సొంతానికి వాడుకుంటాడు. కేవలం తన స్వార్థం కోసమే. జనసేన పార్టీ లక్ష్యం పదవులు కానీ మేము కోరుకునే అధికారం కానీ ప్రజల కోసం, ప్రజలకు మంచి చేద్దామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారం ఎందుకోసం కోరుకుంటాడు? హైదరాబాద్ కోర్టుకి కేసులకు వెళ్ళి అటెండ్ అవ్వకుండా ఉండడం కోసం కోరుకుంటున్నాడు. అతని మీద పెట్టినటువంటి 33 కేసులు కూడా విచారణకు రాకుండా, విచారణ జరగకుండా ఆపుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఆపుకోవచ్చనే ఒక ప్రయత్నం కోసం అతనికి అధికారం కోసం కోరుతున్నాడు. కానీ జనసేన పార్టీ అధికారం అడిగేది, ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునేది, పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని. ఏమి చేయాలో దిక్కు దోచుకుండా చూస్తున్నటువంటి ఈ యువత భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో 2.60 లక్షల వాలంటీర్లు ఎవరైతే పెట్టారో కుర్రవాళ్ళని వాళ్ళ జీవితం నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏదో చేస్తాను అనే ఒక ఆశ చూపించి చదువుకున్న పిల్లలను ఉద్యోగాలకు వెళ్లకుండా ఇవాళ 5,000 అని చెప్పేసి అక్కడ పెట్టి వాళ్ళందరినీ కూడా అవినీతికి ఆస్కారాన్ని చేసాడు. వాళ్ళు ప్రతి వాలంటీర్ కూడా వాలంటీర్ మేము అనాలనట్లేదు, కానీ జరుగుతున్నది చెప్తున్నాను. ఇవాళ జరుగుతున్నదంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్త గ్రామీణ పారిశ్రామిక బంద్లో భాగంగా
సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పత్తిపాడులో నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ కార్మికులు, రైతులు, ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేశంలో ప్రమాదకరమైన రాజకీయ పార్టీ రాజ్యాన్ని ఏలుతుందని, మత ఉన్మాదం, కార్పొరేటీకరణ, గుజరాత్ పెట్టుబడిదారులకు దేశ ఆర్థిక వ్యవస్థను కట్టబెట్టే దుర్మార్గం తప్ప ప్రధాని నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాల్లో సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి విభజన హామీలు అమలు చేయకుండా ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్, అలాగే పారిశ్రామిక కార్మికుల సమ్మె అత్యంత జయప్రదంగా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇవాళ రైతాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం నట్టేట ముంచి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ అంబానీకి, అదానీకి, ఇతర కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతా కనపడతా ఉంది. అదే సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి యావత్ రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 4 లేబర్ చట్టాలని తెచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న 40 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెస్తే దానికి వ్యతిరేకంగా అనేక సార్లు కార్మికులు పార్టీలకు అతీతంగా సమ్మెలు చేశారు. అలాగే రైతాంగం గిట్టుబాటు ధర లేక అన్ని రకాల దోపిడీలకు గురవుతున్నటువంటి నేపథ్యంలో రైతును రక్షించకపోగా రైతుని భక్షించే పద్ధతుల్లో 3 వ్యవసాయ వ్యతిరేక రాక్షస నల్ల చట్టాలను తీసుకొని వస్తే దానికి వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున రైతాంగం పోరాటం చేస్తే నరేంద్ర మోడీ తల వంచుకొని నేను తప్పు చేశాను, నేను పెట్టినటువంటి 3 నల్ల చట్టాలని వెనక్కి తీసుకుంటున్నానని మాటల్లో చెప్పాడు. కానీ ఆచరణలో దొంగచాటుగా రాక్షస నల్ల చట్టాలను అమలు జరిపే చర్యల్ని తీసుకుంటా ఉన్నాడు. అలాగే ఇవాళ పరిశ్రమలన్నీ పెట్టుబడిదారులకు అప్పచెప్తా ఉన్నాడు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేట్ శక్తులకి, కార్పొరేట్ శక్తులకి అప్పచెప్తా ఉన్నాడు. అలాగే రైతాంగానికి స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చారు. కానీ ఆ స్వామినాథన్ గారు చెప్పిన సిఫార్సుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయని రాక్షస ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందువల్ల ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామీణ బంధు, పారిశ్రామిక సమ్మెని జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. బీజేపీకి దానికి మద్దతు ఇచ్చే పార్టీల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మన మీద విషంగక్కే వాళ్ళని పాలకులుగా పెట్టుకుంటే ఆ విషంగక్కే వాళ్ళకి, దాసోహం అనే వాళ్ళకి మన ఓట్లేస్తే మన పరిస్థితి ఏమైపోతుందో అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజానికి మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
గుంటూరు తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ రైలుపేటకు చెందిన ఇక్బాల్ కలుషిత నీటి వల్ల డయేరియా బారిన పడి అనారోగ్యంతో గత 3 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి చనిపోవడంతో విషయం తెలుసుకున్న తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మహమ్మద్ నసీర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి నీకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ గత నెల రోజులుగా గుంటూరు తూర్పులో కలుషిత నీరు వల్ల డయేరియా విజృంభించి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వ యంత్రాంగం ఈ రోజు మరొకరి మరణానికి కారణమైందని, 38 సంవత్సరాల ఇక్బాల్ చనిపోవడం చాలా బాధాకరమని, 3 చిన్నపిల్లలు ఉండి రోజు కూలి పని చేసుకునే అతను మరణించడంతో వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, గత నెల రోజులుగా నగర కమిషనర్ని, మేయర్ని, శాసనసభ్యుడిగా ఉన్న ముస్తఫాని కలుషిత నీటి గురించి హెచ్చరిస్తున్న పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం వల్ల తూర్పు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికైనా ప్రజలను అప్రమత్తం చేసి చర్యలను చేపట్టాలని కోరుతున్నారు. గత వారం నుండి గుంటూరులో మంచినీటి కలుషితమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. వారం ముందు ఓబుల్ అనే వ్యక్తి తిరుమలచారి కాలనీలో చనిపోతే వెంటనే అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. నగర కమిషనర్ గారికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఏఈ గారికి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో ఏ ఒక్కరు కూడా మేయర్ గారు కానీ, శాసనసభ్యుడు కానీ, కమిషనర్ కానీ పర్యటించి ప్రజలను అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు. గత వారం నుండి పద్మ అనే ఒక మహిళ, 19 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ డయేరియా బారిన పడి చనిపోవడం జరిగింది. ఈరోజు ఇక్బాల్ 38 సంవత్సరాలు కేవలం డయేరియా బారిన గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆయనకు తగినటువంటి వైద్య సదుపాయాలు అందించలేక ఈరోజు మృత్యువాత పడ్డాడు. దీని అంతటికి కూడా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. నగరంలో అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. డయేరియా బాధిన పడి ప్రైవేట్ హాస్పిటల్స్లో, ఆర్ఎంపీల దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 200 మంది ఈ వారం రోజుల్లో డయేరియా బారిన పడి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. కానీ ఎక్కడ కూడా అధికార యంత్రాంగం చలించినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అనేటువంటి విధంగా మంచినీటి కుళాయిలన్నీ కూడా కలుషితం అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అయినా ముద్దు నిద్రపోతున్నటువంటి యంత్రాంగం ఎక్కడా కదలనటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్బాల్ ఏదైతే చనిపోయినటువంటి ఇక్బాల్ తప్పకుండా ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తాం. స్థానికంగా ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించలేదు. మట్టికి దహన సంస్కారాలకి వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకున్న ప్రభుత్వ తరపున ఎవరు ఇక్కడికి వచ్చి పరామర్శించలేదు. వెంటనే చెప్తా ఉన్నాం, ప్రభుత్వ యంత్రాంగం కానీ, అధికార పక్షం కానీ ఇక్బాల్కి న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, వీరికి ఎటువంటి న్యాయం చేయకపోతే వెంటనే పోరాటానికి దిగుతాం, రోడ్ల మీదకి వస్తాం, మిమ్మల్ని కట్టడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరు కూడా మంచినీటి సదుపాయాలను కల్పించడంలో ఈ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా ఒక డ్రామా ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు దాదాపు 10 మంది పైచులకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చనిపోతే ఏ ఒక్కరు కుటుంబ సభ్యుడిని కూడా పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి తప్పకుండా మీరు తాగేటువంటి నీరును వేడి చేసుకొని తాగాలని చెప్పి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం, ప్రజలకు సుపరిపాలన అందించే ప్రధాన ఆయుధం. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో భాగస్వామ్యులై ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచాలని గుంటూరు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, రేపు పోలింగ్ రోజున ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఏపీ హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ముంతాజ్ పఠాన్ అవగాహన కల్పిస్తున్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మా లిమ్రా సోషల్ సర్వీస్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఓటు నమోదు కార్యక్రమం మరి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మీకు డౌన్లోడ్ కావాలన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఫ్రీగానే సర్వీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ ఓటు అనేది ఉపయోగించుకోండి. భావి తరాలకి, నెక్స్ట్ జనరేషన్ మన అభివృద్ధి కోసం కూడా చాలా ముఖ్యమైనది ఓటు అనేది. ప్రతి పౌరుడికి ఓటు వేయటం కూడా అంతే బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయటం అనేది, అవేర్నెస్ అనేది ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం కూడా. ఇంత మంచి అవకాశం అనేది నాకు రావడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ ప్రత్యేకంగా మన H6 ఛానల్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియబోతున్నాను, అభినందనలు కూడా. ఎందుకంటే మన H6 ఛానల్ వాళ్ళు నా కోసం ఒక అవేర్నెస్ ఇవ్వడానికి కూడా ఒక మంచి అవకాశం కూడా కల్పించినందుకు వాళ్ళకు కూడా స్పెషల్గా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు డౌన్లోడ్ కావాలని కూడా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ వచ్చి 8639734241. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి. విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యమని బాసర విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీ మోహన్ రావు తెలిపారు.
శుక్రవారం గుంటూరు మార్కెట్ సెంటర్లోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బాసర విద్యా సంస్థల యొక్క 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, నాటికలు ఎంతగానో అలరించాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాదినేని మురళీమోహన్ రావు, బాసరా విద్యా సంస్థల చైర్మన్ని. ఈరోజు 17వ వార్షికోత్సవ సంబరాలు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, రాజాగారి తోట, మార్కెట్ సెంటర్ నందు జరుగుతుంది. మా 17వ వార్షికోత్సవ సంబరాలకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ప్రజాకవి డాక్టర్ జి జయరాజ్ గారు, అదేవిధంగా మరి రచయిత, నటుడు, గాయకుడు శ్రీ డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ గారు, మరి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు, సాహిత్య సమైక్య కళావేదిక ప్రధాన కార్యదర్శి ఎస్విఎస్ లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథులుగా, మరి అదేవిధంగా ప్రముఖ మ్యాథమెటిషియన్ సాదినేని శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మరి ఈరోజు మా 17వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు మా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు మా విద్యా సంస్థ దినదినం అభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ మరి ఎంతోమంది ఐఐటి స్టూడెంట్స్ని, అదేవిధంగా డాక్టర్స్ని తయారు చేసినటువంటి విద్యా సంస్థ. మా విద్యా సంస్థలో మరి బెస్ట్ స్టూడెంట్ అవార్డు, అదేవిధంగా బెస్ట్ స్కూల్ డైరెక్టరు, అదేవిధంగా బెస్ట్ స్కూలు, ఇలాగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి విశేషమైనటువంటి బహుమతుల్ని అందుకోవడం జరిగింది. మరి ఇదే కాకుండా ఒక విద్యనే కాకుండా మరి అన్ని రకాలుగా అన్ని క్రీడారంగంలో కూడా నేషనల్, ఇంటర్నేషనల్కి మా విద్యార్థుల్ని పంపించడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఆదరించినటువంటి, మరి ఎంతో ప్రతిభ చూపించినటువంటి మా విద్యార్థులకు మా వార్షికోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మరి మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా విద్యా సంస్థ ఈ విధంగా అభివృద్ధి చెందడానికి కారకులైనటువంటి మా అధ్యాపకేతర బృందానికి, మా విద్యార్థుల తల్లిదండ్రులకు శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నాను. స్కూలు మెయిన్ బ్రాంచి సాయిబాబా రోడ్డు, అదేవిధంగా రెండో బ్రాంచ్ వచ్చేసి నెహ్రూ నగర్ 4th లైను, మూడో బ్రాంచ్ వచ్చేసి నల్లపాడు కేంద్రీయ విద్యాలయం ఆపోజిట్, అదేవిధంగా పేరేచర్ల 4వ బ్రాంచ్ ఉన్నది, అదేవిధంగా ఒట్టిచెరుకూరు 5వ బ్రాంచి. ఈ విధంగా 5 బ్రాంచీలతో ప్రతి ఒక్క విద్యార్థులు పర్సనల్ కేర్ తీసుకుంటూ, మరి ప్రతి ఒక్క విద్యార్థి అన్ని రంగాలలో మంచి ప్రతిభను కనిపిస్తూ చేసినటువంటి మా అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. బహ్రెయిన్, ఖతార్లో కూడా బర్త్డే వేడుకలను అభిమానులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తెలంగాణ స్వాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, ఉద్యమ నాయకుడు అని కొనియాడారు. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడని అన్నారు. కారణ జన్ముడైన కేసీఆర్ చిరస్మరణీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఏపీలో ఎన్నికల వాతావరణం వాడి వేడిగా మారుతుంది. నాయకుల వ్యాఖ్యలు మరింత పదునెక్కుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొన్నిదెల నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ క్యాడర్ ఓట్ల బదిలీ తథ్యమని స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థులు నిలబడిన చోట జనసేన కార్యకర్తలు ఓట్లు వేయరని, జనసేన అభ్యర్థులు నిలబడిన చోట టీడీపీ సహకరించదని ప్రచారం జరుగుతుందన్నారు. రెండు పార్టీల శ్రేణులను అయోమయానికి గురి చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎవరేమనుకున్నా, ఎవరెంత గింజుకున్నా జనసేన, టీడీపీ ఐక్య ఓట్ షేర్ ను చీల్చలేరని స్పష్టం చేశారు. పొత్తు విజయాన్ని అడ్డుకోలేరని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. అరే ఎదవా సన్నాసులారా ఒకటే మాట్లాడుతున్నా వైసీపీ వాళ్ళు. అరే సన్నాసులారా, వాళ్ళు ఓటర్లుగా చూడకండి, మనుషులుగా చూడండి. ఫస్ట్ వాళ్ళని మానవులుగా చూడండి, వాళ్ళ అవసరం ఏంటో గుర్తించండి. వాళ్ళకి ఇది చేస్తామని చెప్పి బతిలాడండి. అయ్యా నీకు ఇంత చేద్దాం అనుకున్నాం, మీ ఓట్లు మాకేయండి అని. అది మేము అడుగుతున్నాం. కులమతాలకు అతీతంగా ప్రతి వాళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఓటర్లుగా చూడలేదు, గొప్ప ప్రాణం ఉన్న మనుషులుగా, విలువైనటువంటి ప్రాణం, ఎంతో గొప్ప సర్వీస్ చేసే వ్యక్తులు, ఎంతో మీ కుటుంబాలకి మీరు ఎంత నిలబడుతున్నారు, అలాంటి వ్యక్తులుగా మిమ్మల్ని చూస్తాను తప్ప
వీళ్ళగా మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కూడా ఓటర్లుగా చూడం. కాకపోతే మీ ఓట్లు మాత్రం మాకు ఏమని చెప్పి మీరు ఓట్లు వేసే ప్రతి ఓటు వేస్ట్ అవ్వదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అద్భుతంగా మీ జీవితాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనసేన టీడీపీ అలయన్స్లో ఉన్నది మనకు అత్యంత మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉన్నారు, ఏ విధమైనటువంటి మిస్యూజ్ జరగకుండా ఆయన నిలబడతాడు మన కోసం. అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానాలకు గురయ్యారు, చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్ గురయ్యారు. ఆయనకు కూడా చాలా కసి ఉంది. ఇవాళ ఖచ్చితంగా మంచి పని చేద్దాం రాష్ట్రాన్ని. ఆయన కూడా పెద్ద వయసు వస్తుంది, ఆయన ఒకటే కోరిక, నేను నెక్స్ట్ తెర వచ్చే లోపుగా నేను శాశ్వత రాష్ట్రానికి ఏం చేయాలన్నట్టు మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు లాగా మంచి చేద్దాం అనుకున్న వ్యక్తిని మనం గెలిపించుకుందాం. మనం రేపు ఎలక్షన్స్ ఎవరిస్తారో పక్కన పెడితే మీరు అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్లు మనకేంటి అంత ఆలోచించకండి, అంత దూరం కాదు. ప్రతిదీ మనకు న్యాయం జరుగుతుంది. జనసేనకి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగకుండా వదిలే ప్రసక్తి లేదు. ఎలక్షన్స్లో కానీ లేకపోతే ఏ విషయంలో సరే టీడీపీ వాళ్ళతో సమానమైనటువంటి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సమానమైన హక్కులు ఉంటాయి తప్ప మనకి ఏమి తక్కువ రావు. సో అలయన్స్ విషయంలో మీరు ఏ డౌట్ పడకండి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నేడు కేసీఆర్ పుట్టినరోజు, శుభాకాంక్షలు తెలిపిన హరీష్, కవిత. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్న లోకేష్, అమరావతి రైతుల త్యాగాలు అందులో చూపించారని వెల్లడి. పెదకురపాడు టీడీపీ నాయకుల మీడియా సమావేశం, టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమన్న టీడీపీ నాయకులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం.